హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ప్లేట్లో ఈరోజు మీకు ఏం చూపిస్తున్నానో చూడండి. నోరూరించే జామున్ చూసారా? నోరూరుతుందా మీకు కూడానా? ఏంటి గులాబ్ జామ్ అనుకున్నారా ఫ్రెండ్స్? కాదు, చూడండి. నోరూరించే జామున్ అంటే నేరేడు పండ్లు చూసారా? ఇవి చాలా హెల్త్కి చాలా మంచి కదా ఫ్రెండ్స్. పైగా సీజనల్లో మాత్రమే మనకి దొరుకుతుంది. అలా దొరికినప్పుడు మనం తింటే మనకు అందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనకి వస్తాయి కదా. అందుకే చూడండి, నేను చక్కగా నేరేడు పండ్లు జామున్ ఫ్రూట్ తీసుకున్నాను అనమాట. నేను మీకు ఈ జామున్ ఫ్రూట్ నేను ఎందుకు తింటానో చెప్తాను ఫ్రెండ్స్. ఈ జామున్ ఫ్రూట్ మనం తీసుకుంటే ఐరన్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారు, ఐరన్ తక్కువ ఉన్నవారు మనం తింటే కనుక చక్కగా ఐరన్ మనకి బాగుంటుంది. అందుకని చెప్పి నేను ఈ ఫ్రూట్ అంటే చాలా ఇష్టంగా తింటాను ఫ్రెండ్స్. ఇంకా మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు తీసుకున్నా కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మనకి ఎవరైనా కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక ఈ జామున్ ఫ్రూట్ తీసుకుంటే ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకా ఈ ఫ్రూట్ తోటి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా నేరేడు పండు డయాబెటీస్కి, బీపీకి కూడా తింటే కనుక హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. మనం ఫేస్ కూడా గ్లో తక్కువగా ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, రకరకాల క్రీములు అవి ఫేస్కి రాస్తాం కదా. దాని బదులు చక్కగా ఈ నేరేడు పండు మనం జ్యూస్ రూపంలో కానీ తీసుకుంటే మనకి మన స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది ఫ్రెండ్స్. చూశారు కదండి, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జామున్ ఫ్రూట్ మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. తింటుంటే నాకైతే చాలా ఇష్టం, అందుకే తీసుకున్నాను. మీకు కూడా జామున్ ఫ్రూట్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. ఓకేనా? బాయ్ బాయ్.